భైరవపురంలో భీముడనే సోమరి ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం శివాలయానికి వెళ్తున్న భీముడి దగ్గరికి వాడి స్నేహితుడు రంగయ్య వచ్చి, ఒరేయ్ భీముడు, రామభద్ర గారి పొలంలో 4 రోజుల పని ఉందట. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? నువ్వు వెళ్ళులే రంగయ్య, నాకంత అవసరం లేదు. పైగా పని చేయడం నా ఒంటికి పడదు. ఒరేయ్, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు హారతి కర్పూరంలా కూర్చొని తినేశావు. ఇక పని చేయకుంటే ఎలారా? ఎలా బ్రతుకుతావు? ఏముంది, ఈరోజు శివాలయంలో అన్నదానం ఉంది. ఈరోజు అక్కడ గడిచిపోతుంది. రేపు సుబ్బయ్య ఇంట్లో వాళ్ళ నాన్న దినం ఉంది. రేపు అక్కడ గడిచిపోతుంది. ఇక ఎల్లుండి విషయం తర్వాత చూసుకుందాం. ఒరేయ్, ఒక స్నేహితుల్లా చెబుతున్నాను. ఇలా పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే రేపు నీకు పిల్లని ఎవరిస్తారు చెప్పు? ఇప్పుడు కష్టపడి పని చేయకుండా ఉంటే నీ జీవితం దుర్భరం అవుతుంది. రేపు ఏడ్చే లాభం లేదు. ఓ, భలే చెప్పొచ్చావులే కానీ నువ్వేమీ నా మీద జాలి చూపించక్కర్లేదు. నీకు తెలుసుగా, ఈ ఊళ్ళోనే మా అమ్మ తమ్ముడు, మా మేనమామ రాజయ్య 100 ఎకరాల ఆసామి. ఆయన ఒక్కగానొక్క కూతురు రుక్మిణిని మా మామ నాకిచ్చి పెళ్లి చేస్తే ఆ 100 ఎకరాలు నావేగా. ఇంకా నేను పనిచేయడం ఎందుకు దండగా? హాయిగా మనుషుల్ని పెట్టుకొని పొలం బాగోగులు చూసుకుంటాను. ఈ మాటలు విన్న రంగయ్య ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. శివాలయంలో భోజనం చేసి తిరిగి వస్తున్న భీముడికి సుబ్బయ్య కనిపించి, ఒరే భీముడు, మీ మేనమామ నిన్ను రేపు వచ్చి కలవమన్నాడు. ఎందుకో నీకేమైనా తెలుసా? ఏమోరా, నాకేమి చెప్పలేదు. ఏమై ఉంటుందబ్బా? బహుశా నాకు రుక్మిణికి పెళ్లి చేయడానికేమో. అట్లయితే హాయిగా 100 ఎకరాలు అనుభవిస్తూ రోజు ఇంట్లోనే మంచి భోజనం తినొచ్చు. మరుసటి రోజు భీముడు మేనమామ రాజయ్య ఇంటికి వెళ్ళాడు. రారా భీముడు, నీ కోసమే చూస్తున్నా. మన పక్క ఊరి నుంచి రుక్మిణిని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. మంచి సంబంధం. నువ్వట్టే ఊరి మీద బలాదూర్లా తిరగకుండా ఇక్కడే నాకు సాయంగా ఉండు. బోలెడన్ని పనులున్నాయి. అదేంటి మావయ్య, రుక్మిణిని నాకిచ్చి పెళ్లి చేస్తానని మా అమ్మకి మాట ఇచ్చావు కదా? ఇప్పుడు ఇలా చేయటం నీకేమైనా ధర్మమేనా? ఆ ధర్మం గురించి నువ్వు మాట్లాడాలి. ఆ రోజు రుక్మిణిని నీకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చినది వాస్తవం. కానీ ఈ ఊరిలోకెల్లా ఉత్త పనికి మాలినవాడు, పని పాట లేకుండా తిరిగేవాడు ఎవరు అని అడిగితే అందరూ నీ పేరే చెబుతారు. నీలాంటి వాడికి నేనే కాదు, అడుక్కు తినేవాడు కూడా ఇవ్వడు. ఒక్కగానొక్క కూతురు పోయి నీకు కట్టబెట్టమంటావా? నీకే తిండికి లేక గుళ్ళల్లో అక్కడ ఇక్కడ తిని బతికేవాడివి. ఇంకా నా కూతురిని ఏమి పెట్టి పోషిస్తావు? అదేంటి మావయ్య, నీకు 100 ఎకరాల పొలం ఉందిగా? నీకు రుక్మిణి ఒకటే కూతురు. నీ తదనంతరం ఈ ఆస్తంతా నాదేగా. ఇంకా నేను మళ్ళీ కష్టపడి పని చేయడం ఎందుకు? నేను పని చేస్తే నీకు ఎంత అగౌరవం? అవునవును, తమరి ఆస్తి 5 ఎకరాలు ఉండాలిగా. అదేమి చేసినట్లో కొంచెం సెలవియండి దొరగారు. అది మరి మామయ్య, అందులో పంట పండించాలంటే నేను కష్టపడాలిగా. ఈ కష్టం ఎవరు పడతారని అమ్మేశాను. అమ్మేసి 4 ఏళ్ళు కూర్చొని తిన్నావు. కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందన్నట్టు మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఆ దిగులుతోనే మా అక్క కాలం చేసింది. అందుకే నీకు నా కూతుర్ని ఇవ్వను అంటున్నాను. రేపు నా 100 ఎకరాలు అమ్మి తినేస్తావు. తర్వాత నీతో పాటు నా కూతురు అడుక్కు తినాలి. నా కూతురిని ప్రేమగా చూసుకొని కష్టపడి పనిచేసేవాడికే నా కూతురిని ఇస్తాను. ఈ విషయం ఇక్కడితో మర్చిపో. ఇక ఎక్కువ మాట్లాడితే మేనల్లుడనే గౌరవం కూడా ఇవ్వను. ఇంతలో రాజయ్య భార్య కనకం, ఏమండి, ఒకసారి లోపలికి రండి. రాజయ్య లోపలికి వెళ్ళాడు. లోపల కనకంతో పాటు కూతురు రుక్మిణి కూడా నిలబడి ఉంది. తొందరపడకండి, అతను ఎంతైనా మీ అక్క కొడుకు. బయటి వారికి ఎవరికో మన అమ్మాయిని ఇచ్చి ఇబ్బంది పడే కంటే భీముడికి ఇస్తే మన ఇంటి పట్టునే ఉండి మనల్ని కూడా చూస్తాడు. నాకు మాత్రం ఆ కోరిక లేదటే.
కానీ భీముడికి కష్టించి పని చేయడం చేత కాదు. ఉన్న ఆస్తిని కూర్చొని తినేస్తాడు. తర్వాత అమ్మాయితో పాటు మనం అందరం బాధపడాలి. మీరు చెప్పింది నిజమే నాన్నగారు, కానీ నాదొక చిన్న మాట. బావ మంచివాడు, వేరే ఏ దురలవాటు లేదు, ఒక్క సోమరితనం తప్ప. బావకు కష్టపడి పనిచేసి సంపాదించటానికి ఒక గడువు పెట్టండి. ఆ గడువు లోపల తను కష్టపడి సంపాదిస్తే బావకి నన్నిచ్చి పెళ్లి చెయ్యండి. అలా కాకుండా బావ ఈ పరీక్షలో ఓడిపోతే మీరు చెప్పినట్టే మీకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటాను. కూతురి మాటలకు రాజయ్య ఆలోచనలో పడ్డాడు. భీముడి పట్ల రుక్మిణికి ఇష్టం ఉందని గ్రహించాడు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ పరీక్షలో భీముడు గెలవాలని కోరుకుందాం అని చెప్పి భీముడి దగ్గరికి వచ్చాడు రాజయ్య. చూడు భీముడు, నాకు కూడా నా అక్కకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉంది. సరే, నీకొక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో కనుక నువ్వు నెగ్గితే రుక్మిణిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. అదేంటంటే, నువ్వు పక్క ఊరికి వెళ్ళి ఎక్కడైనా పనికి కుదిరి కష్టపడి పనిచేసి 5 నెలల గడువులో 1000 వరహాలు సంపాదించుకుని రా. అప్పుడు నిన్ను నా అల్లుడిని చేసుకుంటాను. ఇదిగో చెప్తున్నా, కష్టపడి మాత్రమే సంపాదించాలి. అలా కాకపోతే నీవు రుక్మిణితో పెళ్లి మర్చిపోవాల్సిందే. అలాగే మావయ్య, ఈ పరీక్షలో నెగ్గాలని నన్ను ఆశీర్వదించండి. విజయోస్తు. మావయ్యతో అలా అన్నానే గాని ఇప్పుడు కష్టపడి పని చేయటం కష్టమైనా ఇక తప్పేటట్లేదు. అక్కడి నుంచి పక్క ఊరు సిరిపురానికి కాలినడకన బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణించి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి కోసం ఆగాడు. అక్కడికి కొంచెం దూరంలో చిదానందుడి ఆశ్రమం ఉంది. చిదానంద స్వామి శిష్యులతో, నాయనలారా, ప్రకృతిలో ప్రతి జీవి కష్టించి పనిచేస్తుంది. తన ఆహారాన్ని తానే సమకూర్చుకుంటుంది. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవు. పక్షులు తమ పిల్లలకు రెక్కలు వచ్చే వరకే పోషిస్తాయి. రెక్కలు వచ్చిన పక్షి పిల్లలు తమ ఆహారాన్ని తామే సంపాదించుకుంటాయి. చిన్న చీమలు కూడా తమ కన్నా ఎన్నో రెట్లు బరువైన ఆహారాన్ని మోసుకుని వెళతాయి. తేనెటీగలు ఎంతో దూరం ప్రయాణించి తేనెను సేకరిస్తాయి. కాబట్టి ఈ జీవుల కంటే ఎంతో ఉన్నతమైన మనిషి సోమరిగా ఉండకూడదు. కష్టపడి పని చేయాలి. దూరం నుండి ఈ మాటలన్నీ విన్న భీముడికి జ్ఞానోదయమైంది. నేను ఇన్నాళ్ళు ఏ పని పాట లేకుండా ఎంతమంది నాకు చెప్పినా వినకుండా సోమరిపోతులా ఉన్నాను. ఇకనైనా కళ్ళు తెరుచుకోకపోతే నన్ను ఎంతగానో ప్రేమించే నా వాళ్ళను, రుక్మిణిని దూరం చేసుకుంటాను. చిదానంద స్వాముల వారు చెప్పినట్టు సృష్టిలో చిన్న చిన్న క్రిమికీటకాలే అంత కష్టపడి పనిచేయగలేనిది. ఇంత కండబలం, బుద్ధిబలం ఉన్న నేను కష్టించి పనిచేయలేనా? 5 నెలల్లో కష్టించి 1000 వరహాలు సంపాదించి రుక్మిణిని పెళ్లి చేసుకుంటాను. అనుకున్నది సాధిస్తాను. భీముడు దృఢ నిశ్చయంతో సిరిపురానికి వెళ్లి నేరుగా సిరిపురం షావుకారు గరటయ్య ఇంటికి వెళ్లి, అయ్యా, నా పేరు భీముడు. నేను భైరవపురం నుండి బ్రతుకు తెరువుకు వచ్చాను. పని కోసం వెతుకుతుంటే అందరూ మీ పేరు చెప్పారు. మీరే ఏదో ఒక పని ఇప్పించండి. ఊరిలో అందరూ తన పేరే చెప్పారని చెప్పడంతో గరటయ్య సంతోషంతో, అలాగా, నా సహాయం కోసం వచ్చిన వారిని వట్టి చేతులతో పంపను. నా మామిడి తోటలో పని చేయి. నెలకు 200 వరహాలు చొప్పున జీతం ఇస్తాను. మామిడి తోటలోనే ఒక చిన్న పాక ఉంది, అందులోనే ఉండు. భోజన వసతి ఏర్పాటు చేస్తాను. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఇచ్చి నెలకి 200 వరహాలు ఇస్తే 5 నెలల్లో మామయ్య పెట్టిన షరతు ప్రకారం 1000 వరహాలు సంపాదించొచ్చు. అయ్యా, ధన్యవాదములు. అడగగానే పని ఇచ్చారు. మీరు చెప్పిన దానికి నేను సమ్మతిస్తున్నాను. ఆ రోజు నుండి భీముడు కష్టపడి మామిడి తోటలో పనిచేసేవాడు. ఇట్టే 4 రోజులు గడిచిపోయాయి. షావుకారు గరటయ్య మామిడి తోటకు వచ్చి, భీముడు, బాగా కష్టించి పని చేస్తున్నావు. ఇదిగో ఈ నెల జీతం 200 వరహాలు తీసుకో అంటూ 200 వరహాలు ఇచ్చాడు.
తన మొదటి సంపాదన 200 వరహాలు చూడగానే భీముడి కళ్ళు సంతోషంతో మెరిశాయి. భీముడు తన పాకలోకి వెళ్ళి, నా మొదటి సంపాదన. అమ్మా, నువ్వుంటే నేను ప్రయోజకుడినైనందుకు ఎంత సంతోషించేదానివో కదా. ఈ 200 వరహాలు ఈ మట్టి కుండలో వేస్తాను. ఇక నుంచి ప్రతి నెల నా జీతాన్ని ఈ మట్టి కుండలో జమ చేస్తాను. తన 2 చేతులతో తృప్తిగా ఆ మట్టి కుండ బరువు మళ్ళీ మళ్ళీ చూసుకున్నాడు. ప్రతి నెల వచ్చిన 200 వరహాలని ఒక్కొక్కటిగా లెక్కపెట్టి ఆ మట్టి కుండలో వేసి ప్రతి నెల దాన్ని 2 చేతుల్లోకి తీసుకుని దాని బరువు పెరుగుతూ ఉండడాన్ని చూస్తూ ఆనందించసాగాడు. 5 నెలలు గడిచాయి. మట్టి కుండలో దాచుకున్న సొమ్ము 1000 వరహాలయ్యాయి. తన 2 చేతులతో కుండ బరువుని చూసుకొని తృప్తిగా నిట్టూర్చాడు. ఇక గరిటయ్య గారికి చెప్పి ఊరికి వెంటనే వెళ్ళాలి. అలా అనుకున్నప్పటి నుంచి మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుండగా మట్టి కుండను చేతిలోకి తీసుకుని షావుకారు గరటయ్య దగ్గరకు వెళ్ళాడు. అయ్యగారు, 1000 వరహాలు కూడబెట్టాలి అనే లక్ష్యంతో మీ దగ్గరికి పనికి చేరాను. మీ దయ వల్ల అది ఈ రోజుకు పూర్తయింది. ఈరోజు మా ఊరికి బయలుదేరుతున్నాను. ఇంతవరకు నాకు మీరు ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదములు. షావుకారు గరటయ్యకి భీముడి వద్ద ఉన్న 1000 వరహాలు కాజేయాలనే దుర్బుద్ధి పుట్టింది. షావుకారు భీముడి దగ్గరున్న మట్టి కుండను లాక్కుని, దొంగ వెధవా, ఈ 1000 వరహాలు నావి. పోనీలేని ఆశ్రయం ఇచ్చినందుకు నా ఇంట్లోనే దొంగతనం చేస్తావా? భీముడు ఒక్కసారిగా నివ్వెరపోయి, అయ్యా, నెల నెల మీరు ఇచ్చిన జీతాన్నే ఈ మట్టి కుండలో దాచుకున్నాను. ఇది మీకు ధర్మం కాదు. ఏమిటి, దొంగతనం చేసింది కాక నాతోనే ధర్మాధర్మాల గురించి మాట్లాడతావా? ఎంత ధైర్యం నీకు? అయ్యా, ఈ ధైర్యం, నా నిజాయితీ కష్టించి పనిచేయడం వల్లనే వచ్చాయి. దయచేసి నా సొమ్ము నాకివ్వండి. నేను మా ఊరికి వెళ్ళిపోతాను. నీ దగ్గర డబ్బులు తీసుకోవలసిన అవసరం నాకేంటి? సరే పద, గ్రామాధికారి దగ్గరే తేల్చుకుందాం. వీడు గ్రామాధికారి అంటే భయంతో ఏ గొడవ చేయకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ 1000 వరహాలు నా సొంతం అవుతాయి. సరే పదండి, గ్రామాధికారి వద్దే తేల్చుకుందాం. ఇద్దరు గ్రామాధికారి ధర్మయ్య వద్దకు వెళ్లారు. ఇద్దరి వాదనలు విన్న ధర్మయ్య కొంతసేపు ఆలోచించి, ఆ మట్టి కుండను ఇక్కడ పెట్టి మీరు రేపు రండి, తీర్పు చెబుతాను. గరటయ్య భీముడు ఇద్దరు మరుసటి రోజు గ్రామాధికారి ధర్మయ్య దగ్గరకు వెళ్లారు. ధర్మయ్య ఒకే రకంగా ఉన్న 10 మట్టి కుండలను వారికి చూపించి, ఈ మట్టి కుండలలో డబ్బు ఉన్న మీ కుండను గుర్తించండి. గరటయ్య అయోమయంగా చూస్తూ, అరే, ఇదేమి తెరకాసు, అన్ని కుండలు ఒకేలాగున్నాయి. ఇందులో డబ్బున్న కుండను గుర్తించడం ఎలా? సరే, ఏదో ఒక కుండను చూపిస్తాను అనుకుంటూ ఒక కుండను చూపాడు. భీముడు, ఇప్పుడు నువ్వు డబ్బు ఉన్న నీ కుండను గుర్తించు. భీముడు ఒక్కో కుండ దగ్గరికి వెళ్లి తన 2 చేతులతో అన్ని కుండల బరువుని తూస్తూ ఒక కుండ దగ్గరికి వచ్చి, అయ్యా, ఇదే నేను డబ్బు దాచిన కుండ. ధర్మయ్య ఆ కుండ మూత తెరిచి చూచాడు. సరిగ్గా 1000 వరహాలున్నాయి. సభాష్ భీముడు, శ్రమ పడిన వాడే శ్రమ బరువుని తూయగలడు. నీ నీటిని నీవు మోసినప్పుడే ప్రతి నీటి బొట్టు విలువ నీకు తెలుస్తుంది. నేను ఒక్కొక్క కుండలో 1100 వరహాలు, 1200 వరహాలు, 900, 800 ఇలా ఉంచి ఒక దాంట్లో 1000 వరహాలు పెట్టాను. చివరికి నువ్వు నీ కుండను గుర్తుపట్టావు. ఇక నీ కుండను నీవు తీసుకో అంటూ ధర్మయ్య ఏమి జరిగిందో అర్థం కాని అయోమయంలో ఉన్న గరటయ్య వైపు తిరిగి, గరటయ్య, నీ వద్ద కావలసినంత ధనమున్నా దురాశతో భీముడి సొమ్ము కాజేయాలనుకున్నావు. దీనికి పరిహారంగా భీముడికి 1000 వరహాలు ఇవ్వు. ఇదే నా తీర్పు. అయ్యా, బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. లబోదిబోం అంటూ 1000 వరహాలు భీముడికిచ్చాడు గరటయ్య. 2000 వరహాలు తీసుకుని భీముడు ఆనందంగా భైరవపురం వెళ్ళాడు. మేనమామ రాజయ్యను కలుసుకుని జరిగిందంతా చెప్పి 2000 వరహాలు చూపించాడు. శభాష్ భీమా,
నీలోని సోమరిని తరిమి కొట్టి కష్టించి పనిచేయడం నేర్చుకున్నావు. శ్రమ విలువ తెలుసుకున్నావు. నీవే రుక్మిణికి తగిన వరుడివి. ఇక నా ఆస్తిని రుక్మిణిని నీ చేతిలో పెడుతున్నాను. సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి. కొన్ని రోజులకు భీముడికి రుక్మిణికి వైభవంగా వివాహం జరిగింది. మామ ఆస్తి చేతికి వచ్చినా శ్రమ విలువ తెలుసుకున్నవాడు గనుక భీముడు కష్టించి పనిచేసి ఆస్తిని రెండింతలు చేశాడు. కష్టించి పనిచేసేవాడికి తినే హక్కు ఉంటుంది. శ్రమయేవ జయతే. వల్లభాపురంలో గోవిందుడు అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతనికి ఆనందుడనే కొడుకు, సుశీల అనే కూతురు ఉన్నారు. పిల్లలు చిన్నతనంలోనే గోవిందుడి భార్య చనిపోయింది. ఆ లోటు పిల్లలకు తెలియకుండా అన్ని తనే అయి పెంచాడు. కొడుకుని వడ్డీ వ్యాపారంలో సహాయకుడిగా పెట్టుకుని వ్యాపార మెలకువలు నేర్పిస్తున్నాడు. ఒకరోజు, అయ్యా, నాకు అత్యవసరంగా 1000 వరహాలు అప్పు కావాలి, ఇప్పించండి. గరటయ్య, నా వద్ద 100 వరహాలకి 10 వరహాలు వడ్డీ అవుతుంది. వడ్డీ 10 వరహాలు కాకపోతే 20 వరహాలైనా పర్వాలేదు. అత్యవసరంగా 1000 వరహాలు ఇప్పించండి. అయ్యో, మర్చిపోయాను. నా వద్ద ఉన్న సొమ్మంతా ఇంతకు ముందే వేరే వారికి ఇచ్చేశాను. ఇప్పుడు నా వద్ద నయా పైసా లేదు. అర్రే, నాన్నగారు సొమ్ము ఉండి కూడా లేదు అని ఎందుకు చెబుతున్నారు? పైగా అతను ఎక్కువ వడ్డీ ఇస్తాను అన్నా ఇలా ఎందుకు చేస్తున్నారు? నాన్నగారికి బొత్తిగా వ్యాపారం తెలిసినట్లేదే. అప్పు ఇవ్వనందుకు కరటయ్య కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతలో రామయ్య అనే పేద రైతు వచ్చాడు. రామయ్యను చూడగానే గోవిందుడు, రా రామయ్య రా, చాన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా? అయ్యా, మీ ఓటి పెద్దోళ్ళ వద్దకు ఎందుకు వస్తాం? అమ్మాయి పెళ్లి కుదిరింది, ఖర్చులకు 1000 వరహాలు కావాలి. రామయ్య, నా వద్ద 100 వరహాలకు 5 వరహాలు వడ్డీ అవుతుంది. నీకు సమ్మతమేనా? అయ్యా, ధర్మప్రభువులు అన్నీ తెలిసిన మీరే ఇలా చెప్తే ఎక్కడికి పోగలం? 100కు 2 వరహాలు మించి వడ్డీ ఇచ్చుకోలేను, దయచూపండి అని ప్రాధేయపడ్డాడు రామయ్య. తండ్రి ఏమంటాడో అని ఆనందుడు గోవిందుడి వైపు ఆసక్తిగా చూడసాగాడు. రామయ్య మాటలకు గోవిందుడు చిన్నగా నవ్వి, రామయ్య, నీ సంగతి నాకు తెలియదా? నీవు కోరుకున్న వడ్డీతోనే నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు. అమ్మాయికి నా ఆశీస్సులు అందజేయి అంటూ రామయ్యకి 1000 వరహాల మూట ఇచ్చి పంపేశాడు. తండ్రి చేసిన పని అర్థం కాక ఆనందుడు ఆశ్చర్యంతో, నాన్నగారు, మొదట వచ్చిన గరటయ్య ఎక్కువ వడ్డీ ఇస్తానన్నా మీరు సొమ్ము ఉంచుకొని లేదని అబద్ధం చెప్పారు. తర్వాత వచ్చిన రామయ్యకి తక్కువ వడ్డీతో సొమ్ము ఇచ్చి పంపించారు. దీనిలోని మర్మం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. దయచేసి వివరించండి. నాయనా, నీవు చిన్నవాడివి. నీకు నా వ్యాపార ధర్మం అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. వివరంగా చెబుతాను విను. గరటయ్య వ్యసనపరుడు, మాట మీద నిలబడే రకం కాదు. అతను అవసరానికి పబ్బం గడుపుకునే రకం. ఆ సమయానికి అవసరం తీర్చుకునే తొందరలో వడ్డీ ఎంతైనా పర్వాలేదు అన్నాడు. ఇటువంటి వారికి ఎక్కువ వడ్డీకి ఆశపడి డబ్బు ఇస్తే అసలుకే మోసం వస్తుంది. ఇక రామయ్య విషయానికి వస్తే నిజాయితీపరుడు, అప్పు తీర్చాలనుకునే నిబద్ధత కలిగిన వ్యక్తి. వడ్డీ కట్టగలమా లేదా అని ఆలోచిస్తాడు. అలా ఆలోచించే వ్యక్తి రామయ్య. కాబట్టి అతనికి తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చాను. నాకు నమ్మకం ఉంది, రామయ్య తప్పకుండా వడ్డీతో సహా అప్పు తీరుస్తాడు. తండ్రి మాటల్లోని అంతరార్థం గ్రహించిన ఆనందుడు వడ్డీకి సొమ్ము ఎటువంటి వారికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదు, వ్యాపార ధర్మం ఏమిటో తెలుసుకున్నాడు. మరుసటి రోజు లెక్కలు చూసుకుంటున్న ఆనందుడు గోవిందుడుల వద్దకు ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, నా పేరు రాంభద్రయ్య, సిరిపురంలో వ్యాపారిని. నాకు ఒక్కడే కొడుకు. అయ్యా, సిరిపురంలో మీరు పెద్ద వ్యాపారి అనే విషయం నాకు తెలుసు. ఇంత దూరం వచ్చి మీ కుటుంబ విషయాలు నాతో ఎందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు. ఉన్న జాతరలో
మీ అమ్మాయి సుశీలను మా అబ్బాయి చూశాడంట. పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయిని చేసుకుంటానని పట్టుబడుతున్నాడు. నేను కూడా మీ గురించి విచారించి మంచి సంబంధం అని తేల్చుకుని మీతో మాట్లాడదామని వచ్చాను. మీ అభిప్రాయం? అయ్యా, చాలా సంతోషం. మీ సంబంధం మాకు సమ్మతమే. మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోషం. ఇక శాస్త్రి గారితో మాట్లాడి పెళ్లి పనులు ప్రారంభించుకుంటాం అని రామభద్రయ్య వెళ్ళిపోయాడు. నాయనా ఆనందు, చక్రపురంలోని నగల వ్యాపారి పరంధామయ్య నా బాల్యమిత్రుడే. మీ అక్క సుశీల పెళ్లికి నగలు తేవడానికి అతని వద్దకు వెళుతున్నాను. సాయంత్రానికి వచ్చేస్తాను. తొందరపడి ఎవరికి పడితే వారికి అప్పులు ఇవ్వకో. తిరిగి వసూలు కాక ఇబ్బంది పడాలి. సరే నాన్న, మీరు చక్రపురం వెళ్ళి రండి. ఈలోపు నేను మనకు రావాల్సిన వడ్డీ డబ్బులు వసూలు చేసుకుని వస్తాను. గోవిందుడు చక్రాపురం వెళ్లి పరందామయ్యను కలుసుకున్నాడు. మిత్రమా, నిన్ను చూసి చాలా రోజులైంది. వ్యాపారం ఎలా సాగుతోంది? వ్యాపారం బాగా జరుగుతుంది మిత్రమా. ఒక శుభవార్త. మన సుశీల పెళ్లి కుదిరింది. అబ్బాయి సిరిపురంలో పెద్ద వ్యాపారి, రామభద్రయ్య గారి కుమారుడు. సంబంధం అనుకోకుండా కుదిరింది. అవునా? ఎంత మంచి వార్త చెప్పావు మిత్రమా. వారు నాకు సుపరిచితులు. మంచి సంబంధం. మన సుశీల అదృష్టవంతురాలు. నిజమే మిత్రమా. అమ్మాయికి నగలు కొందామని నీ దగ్గరకు వచ్చాను. మంచి ఆకర్షణీయమైన నగలు చూపించు. తప్పకుండా మిత్రమా, నీకు నచ్చిన నగలు చూసుకో అంటూ నగలు చూపించాడు పరందామయ్య. గోవిందుడు తనకు నచ్చిన నగలు తీసుకుని వాటికి లెక్క చూడమన్నాడు. నగలని విలువ లెక్కించిన పరందామయ్య మొత్తం 20,000 వరహాలయ్యాయి. అయ్యో, 20,000 వరహాలా? నా వద్ద ప్రస్తుతం 10,000 వరహాలే ఉన్నాయి. అంతవరకే నగలు ఇవ్వు. మిగతావి ఊరి నుండి సొమ్ము తెచ్చి తీసుకుంటాను. మరేం పర్వాలేదు మిత్రమా, ముందు నువ్వు ఈ నగలు తీసుకో. ఇప్పుడు నీ వద్దనున్న 10,000 వరహాలు ఇవ్వు. నిదానంగా మిగతా 10,000 వరహాలు ఇవ్వు. నాకేమి ఇప్పుడు డబ్బుతో తొందర లేదు అంటూ పరందామయ్య నగలను గోవిందుడి చేతిలో పెట్టాడు. మిత్రమా, త్వరలోనే నీ బాకీ తీర్చేస్తాను. నగలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నగలను తీసుకుని గోవిందుడు బలబాపురం వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తరువాత సుశీల పెళ్లి ఘనంగా చేసి అత్తారింటికి పంపించేశాడు గోవిందుడు. పెళ్లి హడావిడిలో పడి పరందామయ్యకి ఇవ్వాల్సిన నగలు తాలూకా డబ్బును ఇవ్వడం మర్చిపోయాడు గోవిందుడు. పరందామయ్య కూడా మిత్రుడిని అడగడం మర్చిపోయి తన వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్నాడు. కొంతకాలానికి ఎన్నడూ లేనిది వల్లభాపురంలో విపరీతమైన కరువు వచ్చింది. తిండి గింజల కోసం వల్లభాపురం ప్రజలు గోవిందుడి వద్ద అప్పులు చేసి తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు. నాన్న, మీ మంచితనం వలన ఈ రోజు మన డబ్బు మొత్తం ఈ ఊరి ప్రజల వద్దే ఉండిపోయింది. ఎవరు అసలు కాదు కదా, వడ్డీ కూడా ఇవ్వట్లేదు. ఇలానే ఇంకో 2 రోజులు గడిస్తే ఈ వడ్డీ వ్యాపారం మానేసి నేను కూడా మన పొలంలో పనిచేయాల్సి రావచ్చు. నాయనా, మనం అప్పు ఇచ్చిన వారంతా పెదవారే, కానీ సమయానికి వడ్డీ ఇచ్చే నిజాయితీ పరులు. దురదృష్టం ఏమిటంటే ఊరిలో సకాలంలో వర్షాలు పడక తిండికి జరగక ఇబ్బంది పడుతున్నారు. చూస్తూ ఉండు. పరిస్థితులు అనుకూలించినప్పుడు వారే స్వయంగా వడ్డీతో సహా అప్పు తీర్చేస్తారు. నాయన ఆనందు, నువ్వు ఇంకో విషయం కూడా గుర్తుంచుకో. సుశీల పెళ్లికి మనం పరంధామయ్య దగ్గర నగల కోసం తీసుకున్న 10,000 వరహాలు మన దగ్గర డబ్బు సర్దుబాటు కాక ఇవ్వలేకపోయాము కదా. పరంధామయ్య ఎప్పుడూ ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. డబ్బు తిరిగి వచ్చినప్పుడు ఆ అప్పు మనం తీర్చేయాలి. శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అంటారు. అలాగే నాన్న, తప్పకుండా, అది నా బాధ్యత. ఇలా కొన్ని రోజులు గడిచాయి. గోవిందుడికి అనారోగ్యం చేసింది. ఇక ఎక్కువ రోజులు బ్రతకలని తెలుసుకున్న గోవిందుడు కొడుకు ఆనందుడిని దగ్గరికి పిలిచి, నాయనా ఆనందు, నేను అట్టే ఎక్కువ రోజులు బ్రతకం.
కొడుకుగా నీ ధర్మం నెరవేరుస్తానని మాట ఇవ్వు నాయనా. నాన్న, ఏమిటా మాటలు? నీకేమి కాదు. పట్నంలో పెద్ద వైద్యుడి దగ్గరికి వెళదాం. నిన్ను తిరిగి ఆరోగ్యవంతుని చేసుకుంటాను. నాయనా, నా కోసం వృధా ప్రయాసపడకు. నీకు కొన్ని విషయాలు చెప్తున్నా, జాగ్రత్తగా విను. వడ్డీ వ్యాపారంలో నీతిగా ఉండడం ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారిని పీడించి ఎక్కువ వడ్డీలు వసూలు చేయకు. ధర్మబద్ధంగా వ్యాపారం చేయి. నాయనా, ఇంకొక మాట. పరంధామయ్య వద్ద నేను చేసిన 10,000 వరహాల అప్పు అలాగే ఉండిపోయింది. ఈ అప్పు తీర్చకుండా నేను పోతే నా ఆత్మ శాంతించదు. ఈ అప్పు తీర్చి నాకు రుణశేషం లేకుండా చేస్తావు కదూ? నాన్న, కొడుకు అంటే తండ్రి ఆస్తికే కాదు, తండ్రి చేసిన అప్పుకు కూడా వారసుడు. తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. అలా కొడుకు దగ్గర మాట తీసుకుని చనిపోయాడు గోవిందుడు. ఉన్న కొద్దిపాటి డబ్బు తండ్రి అంత్యక్రియలకు, అన్న సంతర్పణలకు ఆడేసి బ్రతుకు తెరువు కోసం తన పొలంలోని పని చేయసాగాడు ఆనందుడు. అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే బాధేస్తోంది. మీ నాన్నగారి వద్ద తీసుకున్న సొమ్మును మేమంతా తిరిగి ఇచ్చేసి ఉంటే ఇలా మీరు కష్టపడాల్సి వచ్చేది కాదు. మీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే బాకీ కింద మా ఆస్తులు, పొలాలు లాగేసుకునేవాళ్ళు. పర్వాలేదు రామయ్య, నాకు జరుగుబాటు కోసం నా పొలంలోనే పని చేసుకుంటున్నా. మీకు కష్టాలు తీరి చేతిలో డబ్బులు ఉన్నప్పుడే నా బాకీ తీర్చండి. ఇలా నాన్నకు ఇచ్చిన మాట కోసం ఒక పూట తిని 2 పూటలు తినక కొన్నాళ్ళు కష్టపడి 10,000 వరహాలు కూడబెట్టాడు ఆనందుడు. అమ్మయ్యా, ఈ డబ్బు నాన్న మిత్రులు పరందామయ్యకి ఇచ్చేసి రుణశేషం లేకుండా చేసి నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించాలి. అనుకున్నది తడువుగా చక్రాపురం బయలుదేరాడు ఆనందుడు. పరందామ ఇంటిలో ఎవరో యువకుడు ఉండడం చూసి, అయ్యా, పరందామయ్య గారి ఇల్లు ఇదేనా? అవును, ఇదే పరందామయ్య గారి ఇల్లు. ఇప్పుడు ఆయన కాలం చేశారు. అయ్యో, మరి ఆయన కొడుకు ఉండాలి కదా, ఆయన ఏమయ్యాడు? తన తండ్రి చేసిన అప్పులు తీర్చలేక, బాకీల వల్ల ఒత్తిడి తట్టుకోలేక పరందామయ్య కొడుకు దేశాలు పట్టిపోయాడు. పరందామయ్య గారికి అప్పులు చేయాల్సిన అవసరం ఏమిటి? ఆయన పెద్ద నగల వ్యాపారి కదా. ఆయన నగల వ్యాపారంతో తృప్తిపడి ఉంటే బాగుండేది. ఇంకా వ్యాపారాన్ని విస్తరించాలనే కోరికతో సముద్ర వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో లాభాలు బాగానే వచ్చాయి. దానితో ఇంకా పెద్ద ఎత్తున వ్యాపారం చెయ్యాలని తన దగ్గర ఉన్న మొత్తంతో పాటు మిత్రుల దగ్గర కొంత సొమ్ము అప్పు చేసి ఓడలో సరుకులు తెస్తుండగా తుఫాను వచ్చి ఓడ మునిగిపోయింది. ఓడతో పాటు పరందామయ్య గారు కూడా మునిగిపోయారు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. పరందామయ్య గారి బాల్యమిత్రుడైన గోవిందుడి కొడుకుని నేను. మా నాన్నగారు కొద్ది కాలం క్రితం పరందామయ్య గారి వద్ద నగలు కొన్నారు. దానికోసం 10,000 వరహాలు ఆయనకు బాకీ పడ్డారు. బాకీ తీర్చమని చెప్పి మా నాన్నగారు కన్ను మూశారు. ఆ 10,000 వరహాలు పరందామయ్య గారికి ఇద్దామని వచ్చాను. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు లేరు. వారి కొడుకు జాడ కూడా తెలియడం లేదు. మా నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ డబ్బుతో పరందామయ్య గారి పేరు మీద సత్రం కట్టిస్తాను. అయ్యా, నన్ను క్షమించండి. నేను పరందామయ్య గారి కొడుకుని. పేరు జయుడు. అప్పులోల తాకిడి తట్టుకోలేక ఇలా అబద్ధమాడుతున్నాను. ఇప్పటిదాకా నా వద్దకు మీకు డబ్బులు ఇవ్వాలి అని తిరిగి ఇచ్చిన వారు లేరు. నిజంగా మీరు ధర్మాత్ములు. జయా, మీ నాన్న మా నాన్న మిత్రులు. అంటే మనమిద్దరం కూడా మిత్రులమే. ఒక మిత్రుడిగా సలహా ఇస్తున్నాను. తండ్రి ఆస్తులకే కాదు, అప్పులకు కూడా మనం వారసులమే. తండ్రి చేసిన అప్పులు తీర్చినప్పుడే వారి ఆత్మలు సంతోషిస్తాయి.
నేను నా వద్ద డబ్బులు ఉండి ఈ అప్పు తీర్చడం లేదు. మా ఆస్తి అంతా పోయి ఒక కూలీగా కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఈ అప్పు తీరుస్తున్నాను అని ఆనందుడు 10,000 వరహాలు జయుడి చేతిలో పెట్టాడు. మిత్రమా, నాకు బుద్ధి వచ్చేలా చేశావు. నువ్వు ఇచ్చిన ఈ 10,000 వరహాలతో మా నాన్నగారి నగల వ్యాపారం ప్రారంభిస్తాను. వచ్చే ఆదాయంతో ఒక్కొక్కరి అప్పులు తీర్చేసి రుణశేషం లేకుండా మా నాన్న ఆస్తులకే కాదు అప్పులకి వారసుడిని అని నిరూపించుకుంటాను. జయుడు మాటలకి సంతోషించాడు ఆనందుడు. తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చిన ఆనందంతో ఆనందుడు తృప్తిగా ఇంటి దారి పట్టాడు. ఇంటికి వెళ్లిన ఆనందుడికి ఎదురుగా తన దగ్గర అప్పులు తీసుకున్న గ్రామస్తులు నగదు మూటలతో కనిపించారు. బాబు, ఈ సంవత్సరం 2 పంటలు బండి డబ్బులు చేతికి వచ్చాయి. కానీ మీరు ఏ రోజు కూడా డబ్బుల కోసం మమ్మల్ని పీడించలేదు. మీలాంటి మంచి వారిని మోసం చేస్తే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు. అందుకే వడ్డీతో సహా మీ డబ్బులు ఇచ్చేస్తున్నాము అని రామయ్య తన నగదును ఆనందుడి చేతిలో పెట్టాడు. అలా వరుసగా అందరూ తమ తమ డబ్బులు ఇచ్చేశారు. మళ్ళీ ఆనందుడు ధనవంతుడయ్యాడు. తన తండ్రి చెప్పిన ప్రకారం నిజాయితీగా అందరూ తమ అప్పులు తీర్చేయడం ఆనందుడికి సంతోషం కలిగించింది. తండ్రి గోవిందుడలానే తక్కువ వడ్డీకి పేదవారికి అప్పులిస్తూ ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. తండ్రుల ఆస్తులకే కాదు, అప్పులకు కూడా కొడుకులు వారసులు. రుణశేషం ఉండకూడదు. చక్రపురంలో దేవయ్య అనేవాడు కౌలికి పొలం తీసుకొని వ్యవసాయం చేసేవాడు. ఒకరోజు దేవయ్య భార్య సీత, ఏమయ్యో, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. రేపెళ్ళి తెస్తాలే. ఇప్పటికే షావుకారి అప్పు తడిచి మోపిడయ్యింది. ఈ ఏడు వర్షాలు లేక పనులు లేవు. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్ళు సాగితే మనం పస్తులుండాలి. ఏదో మా నాయన పుణ్యమా అని తలదాచుకోవడానికి ఇల్లు మిగిలింది. ఇంకా అప్పు కింద ఇరిగిపోయేటట్లుంది. అందుకే కొన్ని అక్షరం ముక్కలు వచ్చి ఉంటే ఇలా వర్షంతో సంబంధం లేకుండా పట్నంలో ఏదో చిన్న ఉద్యోగమైనా చేసి బ్రతికే వాళ్ళం. ఆ అక్షరం ముక్కే తెలుసుంటే ఈ అగచాట్లు ఎందుకు? అయినా దూరపు కొండలు నునుపన్నట్లు అందరూ అలా అనుకొని పట్టణానికి వెళ్తే ఇక పంట పండించేది ఎవరు? అందరికీ తిండి గింజలు ఎట్లా వస్తాయి? అది సరే, ఇప్పుడు మనం తినడానికే కష్టంగా ఉంది. ఇక అందరి గురించి తర్వాత ఆలోచిద్దురు. ఇక ఈ ఊరిలో పనులు లేవు. వేరే ఊరికి వలస వెళ్ళటమే మార్గం. కానీ ఏ ఊరికి వెళ్ళాలో తెలియటం లేదు. వేరే ఊరు వలస అంటే గుర్తొచ్చింది. సిరిపురం జామీందారు శ్రీ గుప్తుడి దగ్గర మా అన్న చలపతి గుమస్తాగా పనిచేస్తున్నాడుగా. మా అన్నయ్య చెప్పాడు, జామీందారు చాలా మంచి మనిషట, పేదవారికి సాయం చేస్తారట. ఆయన దగ్గర పని చేయడానికి ఒక నమ్మకమైన మనిషి కావాలట. ఒక్కసారి వెళ్ళి కలవండి. సరే సీత, రేపే సిరిపురం వెళ్ళి జమీందారుని కలుస్తాను. ఆయన దగ్గర పని కుదిరితే వచ్చి నిన్ను కూడా సిరిపురం తీసుకుని వెళ్తాను. మరుసటి రోజు అనుకున్న ప్రకారమే దేవయ్య సిరిపురానికి బయలుదేరాడు. నేను సిరిపురం వెళ్తున్నాను. ఇదిగో ఖర్చులకి ఈ 3 వరహాలు ఉంచు. అంతా నాకిచ్చేస్తే నీ దారి ఖర్చులేలా? మరేం పర్లేదు, నా దగ్గర 1 వరహా ఉంది. దీనితోనే సర్దుకుంటాను అంటూ సిరిపురం బయలుదేరాడు. మధ్యాహ్న సమయానికి సిరిపురంలోని చలపతి ఇంటికి చేరాడు. చలపతి ఇంటికి తాళం వేసి ఉండడంతో దేవయ్య కంగారు పడ్డాడు. ఇంతలో పక్కింటి వ్యక్తి వచ్చి, చలపతి వాళ్ళ మామకు ఆరోగ్యం బాగాలేదని కబురు వస్తే చలపతి భార్య వాళ్ళ ఊరెళ్ళింది. చలపతి జమీందారు గారి దివాణానికి వెళ్ళారు. మీరు వెంటనే దివాణానికి వెళ్తే ఆయనను కలవచ్చు. అరే, చలపతి భార్య సుమతి ఇంట్లోనే ఉంటుంది కదా. తిని విశ్రాంతి తీసుకొని దివాణానికి వెళ్దామనుకుంటే ఇలా జరిగిందేంటబ్బా? ప్రయాణం వలన బడలికగా ఉంది. ఆకలి కూడా దంచేస్తుంది. పూటకొళ్ళ వద్దకు వెళ్ళి భోంచేసి వెళ్దామంటే ఉన్న 1 వరహ ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ఇలా జమీందారు దగ్గరికి వెళ్తే
పని అవుతుందో కాదో అని మనసులో నానా రకాలుగా అనుకుని చివరికి ఏదైతే అది అయిందనుకుని నేరుగా బయలుదేరి శ్రీగుప్తుడి ఇంటికి వెళ్ళాడు దేవయ్య. ఇల్లంతా తోరణాలతో అలంకరించి ఉంది. ఇంటి నిండా జనాలతో హడావుడిగా ఉంది. చలపతి ఎక్కడున్నాడో తెలుసుకొని దేవయ్య చలపతి దగ్గరికి వెళ్ళాడు. రా బావా, ఇదేనా రావడం? చెల్ల ఎలా ఉంది? ఇంటికెళ్ళే వస్తున్నాను బావా. సుమతి ఊరెళ్ళిందని తెలిసింది. మీ చెల్లాయే నన్ను ఇక్కడికి పంపింది. జమీందారు గారి దివాణంలో పనిచేయడానికి నమ్మకస్తుడైన మనిషి కావాలని చెప్పావటగా, అందుకే వచ్చాను. ఓ అవునా, మంచి పని చేసావు బావా. జమీందారు గారు చాలా గొప్ప మనసున్న మనిషి. నీకు తప్పకుండా ఇక్కడ పని దొరుకుతుంది. నువ్వేమీ దిగులు పడబాకు బావా. కానీ ఈరోజు జమీందారు గారింట్లో పూజ జరుగుతోంది. అదే ఈ హడావిడి అంతా. ఈరోజు జమీందారు గారిని కలవడం కుదురుతుందో లేదో. ఇంతకు నువ్వు భోజనం చేసావా బావా? లేదు బావా, బాగా ఆకలి దంచేస్తుంది. ఇంతలో రంగడు అనే పనివాడు వచ్చి, అయ్యా, తమరిని వెంటనే దొరగారు రమ్మంటున్నారు. చూడు రంగా, ఈయన మా బావ. ఊరి నుండి వచ్చారు. ఈయన్ని వంటశాలకు తీసుకెళ్ళి భోజనం పెట్టించు. అలాగే అయ్యా. బావా, నువ్వు తిన్న తర్వాత జమీందారు గారిని కలవడానికి ప్రయత్నిద్దాం. వంటింటి వరకు దేవయ్యను తీసుకెళ్లిన రంగడు జమీందారు గారి కేకతో ఒక్క పరుగున దేవయ్యకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఇక ఆకలికి ఆగలేక వంటలు వండే చోటికి వెళ్ళాడు దేవయ్య. ఒక చోట గారెలు కాల్చి పక్కన పెట్టి ఉండడం దేవయ్యకి కనిపించి అక్కడికి వెళ్ళి గారెలు తీసుకుని తినసాగాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అటు ఇటు చూసి మరుగుతున్న పులుసులో ఒక దగదగా మెరిసే బంగారు నగను వేశాడు. ఇంతలో ఎవరో అక్కడికి రావడంతో ఆ వ్యక్తి కంగారుగా, సుబ్బయ్య, ఇందులో ఉప్పు చూశాను, సరిపోయింది. భోజనాలు సిద్ధమని అయ్యగారికి చెప్పండి. నగని పులుసులో వేసిన మనిషిని వంటవానిగా గుర్తించాడు దేవయ్య. ఇంతలో దొంగతనంగా గారెలు తింటున్న దేవయ్యని గుర్తించిన సుబ్బయ్య, దొంగ దొంగ దొంగ! అందరూ కలిసి దేవయ్యని పట్టుకున్నారు. రేయ్, దొంగతనం చేయడానికి వచ్చావా? నువ్వొక్కడవేనా, లేక నీతో పాటు ఎవరైనా వచ్చారా? మొత్తం ఎంతమంది వచ్చారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు సుబ్బయ్య. అయ్యా, నేను దొంగను కాదు. చక్రపురం నుండి అయ్యగారితో పనిండి వచ్చాను. ఇక్కడి నౌకరు రంగడు నన్ను వంటశాలకు తీసుకొచ్చాడు. ఇంతలో అయ్యగారు పిలవడంతో వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం అవడంతో ఆకలికి తాళలేక గారెలు తింటున్నాను. ఇంతలో నన్ను పట్టుకున్నారు. నన్ను విడిచిపెట్టండి. దొంగతనానికి వచ్చినవాడు నేను దొంగ అని చెప్తాడా? ఒక దెబ్బ వేస్తే వాడే నిజం చెప్తాడు. పాపం, వాడు దొంగో లేక ఆకలికి తినటానికి వచ్చాడో తెలియకుండా మనం అతని మీద చేయి చేసుకోకూడదు. నీకంత ప్రేమ ఉంటే నీ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి పంపు. ఇప్పుడు మనలో మనకు గొడవ ఎందుకు? అదిగో అయ్యగారే వస్తున్నారు, ఆయనే చూసుకుంటారు. ఇంతలో శ్రీగుప్తుడు అక్కడికి వచ్చాడు. ఏంట్రా సుబ్బయ్య, ఈ గొడవ ఏంటి? ఎందుకు అతన్ని పట్టుకున్నారు? సుబ్బయ్య జరిగిందంతా చెప్పాడు. శ్రీగుప్తుడు దేవయ్యను చూశాడు. వెంటనే దేవయ్య, అయ్యా నమస్కారం. నా పేరు దేవయ్య. నేను దొంగని కాదు. ఆకలి 2 గారెలు తిన్నానంతే. నీకు ఆకలి 2 గారెలు తిన్నావు, కానీ దొంగను కాదు అంటావు. మరి గారెలు దొంగతనంగానే తిన్నావుగా? అయ్యా, నన్ను మన్నించండి. ఆకలికి ఆగలేకపోయాను. మరేం పర్లేదు, కంగారు పడకు. ఈరోజు నువ్వు నా అతిథి. దగ్గర ఉండి అన్నీ నేనే నీకు వడ్డిస్తాను. అయ్యా, మీకెందుకు శ్రమ? మేము ఇతనికి భోజనం పెట్టి పంపిస్తాం. లేదు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే దేవుడు సంతోషిస్తాడు. ఈ పని నన్నే చేయనివ్వండి. నేను చేసిన పనికి ఇక నాకు ఇక్కడ పనేమి దొరుకుతుంది? కనీసం కడుపు నిండా తిండైనా తిందాం. జీవితంలో ఇలాంటి విందు భోజనం తినగలనో లేదో. దేవయ్య కూర్చుని అన్నం తింటుంటే శ్రీగుప్తుడు దగ్గరుండి వడ్డించసాగాడు. శ్రీగుప్తుడు కొసరి కొసరి వడ్డించాడు. దేవయ్య గారు, వంటలు ఎలా ఉన్నాయి? అయ్యా, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. వంటలన్నీ అద్భుతం. అన్నీ రుచి చూశాను. కానీ చెప్పు దేవయ్య,
కానీ అని ఆగిపోయావు. అయ్యా, అన్ని వంటలు రుచి చూశాను, కానీ బంగారు పులుసు నాకు వెయ్యలేదు. అదొక్కటే కొరత. అది కూడా వేసుకుంటే నా భోజనం సంపూర్ణం అవుతుంది. ఏమిటి, నాకు తెలియకుండా బంగారు పులుసా? అది ఏమి వంటకం? వంటలు చేసే వీరయ్యని పిలవండి. ఎవరో వెళ్ళి వీరయ్యను పిలుచుకుని వచ్చారు. జమీందారు ఎందుకు పిలిపించారు అని ఆలోచిస్తూ భయంగా వచ్చాడు వీరయ్య. వీరయ్య, నువ్వేదో బంగారు పులుసు అని కొత్త వంటకం చేసావట, అది కొంచెం ఇతనికి వడ్డించు. అయ్యో, అదేమీ లేదయ్యా. ఇతనెవరో మనల్ని ఆట పట్టించడానికి అలా చెబుతున్నాడు. అయినా బంగారంతో పులుసా? అయ్యా, తమరితో పరాచకాలా? నువ్వు ఏమి చూసి ఏమి అనుకుంటున్నావో? నీకు అన్ని వంటలు వడ్డించడం జరిగింది. సరే, ఆ పులుసు ఎక్కడుందో నేను చూపిస్తా, అప్పుడు నాకు వడ్డిస్తావా? సరే, నువ్వే వంటశాలకు వెళ్ళి ఆ బంగారు పులుసు ఏదో వడ్డించుకో. పద, నేను వస్తాను. దేవయ్యతో పాటు అందరూ వంటశాలకు వెళ్ళారు. వీరయ్య బంగారు నగ వేసిన వంట పాత్రలో గరిట పెట్టి అడుగున ఉన్న బంగారు నగను బయటికి తీశాడు దేవయ్య. అయ్యా, ఆకలితో 2 గారెలు తిన్న నేను దొంగ అయితే ఈ బంగారు పులుసు కాసిన వారిని ఏమనాలి? శ్రీగుప్తుడు ఆశ్చర్యం, కోపంతో వీరయ్య వైపు చూసి, నమ్మకద్రోహి, మా అమ్మాయి నగ దొంగిలిస్తావా? అయ్యా, నాకు దొంగతనం చేసే ఉద్దేశం లేదు, కానీ మంచం మీద ఈ నగ కనిపించింది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను, క్షమించండి. సమయానికి ఈ దేవయ్య చూశాడు కాబట్టే నీ బండారం బయటపడింది. నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో, లేకుంటే రాజభటులకి పట్టిస్తాను. వీరయ్య తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఇంతలో అక్కడికి వచ్చిన చలపతి దేవయ్య తన బావమరిదేనని శ్రీగుప్తునికి జరిగినదంతా చెప్పాడు. ఏమిటి, నువ్వు మా చలపతి బంధువేనా? చాలా సంతోషం. నీలాంటి నమ్మకస్తుడే నాకు కావాల్సింది. రేపే పనిలో చేరు. ధన్యవాదాలయ్యా. బంగారు పులుసు వలన నాకు బంగారం లాంటి పని దొరికింది. ఈ మాటతో దేవయ్య చలపతితో పాటు అక్కడున్న వారంతా గొల్లున నవ్వారు. రత్నపురం అనే గ్రామంలో ధనగుప్తుడు అనే భూస్వామి ఉండేవాడు. ఆయన ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సహాయం చేసేవాడు. దానగుణంలో ఆయన కర్ణుడే అని అందరూ అంటుంటారు. ఆయనకి తగిన ఇల్లాలు రుక్మిణి. ఆ పుణ్య దంపతులకు ఒకే ఒక సంతానం శ్రీపతి. శ్రీపతి వివాహం పక్క ఊరు చంద్రపురంలో ఉండే విశ్వనాథం పెద్ద కూతురు దుర్గతో ఘనంగా జరిగింది. పెళ్ళైన కొన్ని రోజులకు, ఏంటి కమలమ్మ, ఏదో దిగులుగా ఉన్నావు? అమ్మా, మా చంటిదానికి ఒంట్లో బాగోలేదమ్మా. వైద్యులు గారు ఏవో ఖరీదైన వనమూలికలు పట్నం నుండి తేవాలన్నారు. దానికోసం చాలా ఖర్చు అవుతుందంటమ్మా. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో ఏమో. నువ్వేమి భయపడకు, ఏమీ కాదు. ఉండు, ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళిన రుక్మిణి 50 వరహాలు తీసుకొచ్చి కమలమ్మ చేతికి ఇస్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కొత్త కోడలు దుర్గా, అంత ఖరీదైన వైద్యం ఎందుకు కమలమ్మ? మా ఊరి వైద్యులు గారు మంచి హస్తవాసి ఉన్నవారు. పైగా పేదలకు ఉచితంగా వైద్యం చేస్తారు. అక్కడికి వెళ్ళు. అత్తమ్మా, మీరు మరీ సున్నిత మనస్కుల్లాగా ఉన్నారు. అందుకే ఎవరు పడితే వారు ఏవో కారణాలు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నారు. కొత్త కోడలితో వాదనలు ఎందుకని రుక్మిణమ్మ ఊరుకుంది. ఇలా అప్పుడప్పుడు రుక్మిణమ్మ దానానికి దుర్గా సూటిపోటి మాటలతో అడ్డుపడుతున్నా కొడుకు బాధపడతాడని చూసి చూడనట్లు ఊరుకున్నది. ఒకరోజు పేద రైతు రామయ్య, అయ్యా, అత్యవసరంగా 50 వరహాలు అవసరం అయ్యాయి. మీరు ఆదుకోవాలి. మీరు ఇస్తారనే నమ్మకంతోనే వచ్చాను. రా రామయ్య, పొలం పనులు ఎట్లా ఉన్నాయి? అమ్మాయి ఎలా ఉంది? అయ్యా, పొలం పనుల సంగతి మీకు తెలియలేదు కాదు. ఏటికా ఏడు పండుద్ది అని అప్పు తేవడం, చేతికి వచ్చే సమయానికి వర్షాలు ఎక్కువ కావటము లేక అసలు రాకపోవటం జరిగి నష్టం జరుగుతుంది.
ఇప్పటికే ఆ భూషణానికి వడ్డీలు కట్టలేక అప్పులు పాలయ్యారు. ఇక అమ్మాయి సంగతి అంటారా, కాన్పుకి ఇంటికి వచ్చేసింది. ఆమె వైద్యం కోసమే ఈ 50 వరహాలు. ఇదిగో 50 వరహాలు, అంతా మంచి జరుగుతుంది, వెళ్ళిరా. అయ్యా, మంచి మనసుతో ఆశీర్వదించారు, వస్తాను. ఇదంతా గమనిస్తున్న ధనగుప్తుడి కోడలు దుర్గ భర్త శ్రీపతితో, చూసారా మీ నాన్నగారిని? అబ్బా, ఏంటి నీ నస? మా నాన్నగారిని చూడడం ఏంటి? రోజు చూస్తూనే ఉన్నానుగా. అది కాదండి, మీ నాన్నగారు ఇలా 10వ 10కో దానం చేస్తూ ఇల్లు గుల్ల చేస్తున్నారు. ఓహోస్, అదా నీ బాధ. ఇలా చేబోదులు తీసుకున్న వారు డబ్బులు సమకూరితే తిరిగిస్తారు, ఇవ్వలేని వారి వద్ద నాన్నగారు తీసుకోరు. అదే ఆ భూషణం లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అతను తిరిగి కట్టే వరకు డబ్బుల కోసం పీడిస్తాడు. బాగానే ఉంది సమర్థింపు. 10 మంది 10 వరహాలు తీసుకుంటే మీ నాన్నగారికి తిరిగి ఇచ్చేది ఒక్కరో ఇద్దరో. ఆయన ఇలాగే దానాలు చేస్తూ పోతే మనకు పుట్టబోయేవారు అడుక్కు తినాలి. ఈ మాటలు శ్రీపతి మీద పనిచేశాయి. శ్రీపతి తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీతో నాన్నగారి గురించి ఒక విషయం మాట్లాడాలి. కోడలు ఏదో తంటా తీసుకొచ్చిందని అర్థమయ్యి కొడుకుతో నెమ్మదిగా, చెప్పు నాయనా, దేని గురించి? అదే అత్తమ్మా, మామగారు ఇలాగే ఆస్తిని అందరికీ దానం చేస్తూ పోతే మాకేం మిగులుతుంది? అదే మీ అబ్బాయి అనుమానం. ఇది వాడి అనుమానమా లేక నీ అనుమానమా? అనుమానం ఎవరిదైతే ఏముందిలేండి, చివరికి నష్టపోయేది మేమేగా. చూడమ్మా దుర్గా, మీ మామగారు ఉన్న దాంట్లో నలుగురికి చేతనైన సహాయం చేస్తున్నారు. ఆయన నాన్నగారు అంటే మా మామగారు కూడా ఇలాగే బీదసాదులకు సాయం చేసేవారు. మీ మామగారు నేను ఎప్పుడు మీ తాతగారిని ఇలా చేస్తే మేము వీధిన పడతాము అని అడ్డు చెప్పలేదు. ఈ ఇంట్లో తరతరాలుగా దాన ధర్మాలు చేస్తున్నాము. నలుగురికి సాయం చేస్తే దేవుడు కూడా మనకి సాయం చేస్తాడు. ఇలా పేదలకు సాయం చేస్తే మన సంపద పెరిగిందే గాని తరగలేదు. మీకు అనవసర ఆందోళన వద్దు. నేను అప్పుడే చెప్పలేదా అత్తగారు ఇలాగే మాట్లాడతారని? ఇప్పుడు నేనేగా చెడ్డయింది. ఏంటమ్మా ఇది? నువ్వేదో నాన్నగారికి చెబుతావని వస్తే నువ్వు నాన్నగారికి ఒకరితో పుచ్చుకున్నావు. వకాల్తో పుచ్చుకోవడం అంటే నీ భార్య కోసం నువ్వు వచ్చి మాట్లాడుతున్నట్టుగానా? అలా అయితే మీ నాన్న కోసం నేను వకాల్తో పుచ్చుకున్నానే అనుకో. ఇదంతా అక్కడే ఉండి వింటున్న ధనగుప్తుడు, చూడమ్మా, మీ అత్తమ్మ చెప్పింది నిజమే. నేను ఆపదలో ఉన్న వారికి ఏదో దేవుడు ఇచ్చిన దాంట్లో సాయం చేస్తుంటాను. అందులో కొంతమంది తిరిగి ఇవ్వరు, కొంతమంది తిరిగి ఇస్తారు. అది కాదు మామయ్య, మీరు ఇలాగే పంచుకుంటూ పోతే మేము, మా పిల్లలు, మీరు అడుక్కు తినాలి. నేను సంపాదించిన దాంట్లో కొంత మొత్తం మాత్రమే సాయం చేస్తుంటాను. దాని వలన మన కుటుంబం అడుక్కు తినే పరిస్థితి రాదు. అయినా నేను సాయం చేసే డబ్బు నేను కష్టపడి సంపాదించింది. ఆ మాటలకు దుర్గ అహం దెబ్బతినింది. పెద్ద చిన్న ఆలోచించకుండా, మీరు మంచి పనులు చేస్తున్నారో చెడ్డ పనులు చేస్తున్నారో ఇవన్నీ కాదు మామయ్య. మీ అబ్బాయికి రావాల్సిన ఆస్తిని మాకు పంచివ్వండి, అదన్నా మాకు మిగులుతుంది. మీ వాటాకి వచ్చిన ఆస్తిని మీరు దానాలు చేసుకుంటారో ధర్మాలు చేసుకుంటారో మీ ఇష్టం. అయ్యో, ఇప్పుడేమైందనమ్మా? ఆస్తులు పంచి ఇచ్చేదాకా ఎందుకు? ఏరా నాయనా, అన్నీ నీ భార్య మాట్లాడుతుంది, నువ్వేమి మాట్లాడవా? అమ్మా, ఇప్పుడు దుర్గ ఏం తప్పు మాట్లాడింది? డబ్బుల విషయంలో జాగ్రత్త పడమంటుంది. తప్పే ఉంది? ఈ దాన ధర్మాలైనా మానండి, లేక ఆస్తినైనా పంచివ్వండి. నువ్వు ఊరుకో రుక్మిణి, వాళ్ళు మంచి నిర్ణయమే తీసుకున్నారు. అలాగే రేపే ఆస్తిని 2 భాగాలుగా చేసి పంచేస్తాను. ధనగుప్తుడు అన్నమాట ప్రకారం తనకున్న 2 ఇళ్లల్లో ఒకటి, 100 ఎకరాల్లో 50 ఎకరాలు శ్రీపతి పేరున రాసి ధనగుప్తుడు రుక్మిణి వేరే ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మయ్య, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఇదే చెప్తున్నాను, వచ్చిన ఆస్తిని దానాలు గీనాలు అంటూ మీ నాన్నలాగా చేస్తాను అంటే ఒప్పుకోను.
ఎవ్వరికి ఒక్క దమ్మిడి కూడా ఇవ్వను, నన్ను నమ్ము. కొద్ది రోజులకు శ్రీపతి ఇంటికి మిత్రుడు గోపయ్య వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, మీ నాన్నగారు ఇదివరకులా లేడురా, ఎవరు సాయం కోసం వెళ్ళినా లేదని మొహం మీదే చెప్పేస్తున్నాడు. ఇంతలో దుర్గా భర్తని లోపలికి పిలిచి, మీ మిత్రుడు గోపయ్య మీ దగ్గరికి సాయం కోసం వచ్చినట్టున్నాడు. మీరు అతనికి ఒక్క వరహా కూడా ఇవ్వద్దు. మొదట్లోనే కట్టడి చేయకపోతే అందరికీ ఇదే అలవాటుగా మారుతుంది. భార్య మాటలకు శ్రీపతి తలాడించి గోపయ్య దగ్గరికి వచ్చాడు. మిత్రమా, నువ్వే నన్ను ఎలాగైనా ఆదుకోవాలి. 50 వరహాలు అవసరపడ్డాయి. పంట చేతికి రాగానే ఇచ్చేస్తాను. లాభం లేదు మిత్రమా, మా నాన్న ఆస్తి పంచాడనే పేరు కానీ దానికి మించి దానాల పేరుతో అప్పులు చేశాడు. ఆ లెక్కలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇంకెక్కడన్నా ప్రయత్నించు. గోపయ్య ఇక చేసేది లేక వెళ్ళిపోయాడు. అబ్బో, ఏమో అనుకున్నాను. మీరు తెలివిగలవారే. చూసారా, ఆస్తి ఉమ్మడిగా ఉన్నప్పుడు వెనక ముందు చూడకుండా దానాలు చేసిన మీ నాన్నగారు ఇప్పుడు తన వాటాలో ఒక్క దమ్మిడి కూడా బయటకు తీయటం లేదు. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు తొందరపడ్డానో? నువ్వు చెప్పింది నిజమే, నీ మాట విన్నాను కాబట్టి సరిపోయింది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. దుర్గ నాన్న విశ్వనాథం కూతురి ఇంటికి వచ్చాడు. రా నాన్న రా. ఇదేనా రావటం? మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? అమ్మా చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఒక శుభవార్త, మీ చెల్లెలి పెళ్లి కుదిరింది. ఖర్చులకు ఒక 2000 వరహాలు తక్కువైనాయి. మీ మామగారు మీకు ఆస్తి పంచి విడిపోకముందు ఖర్చులకు 5000 వరహాలు ఇస్తాను బావగారు అన్నారు. ఇప్పుడు వెళ్ళి అడిగితే చేతిలో చిల్లిగవ్వలేదు, పెళ్లి సమయానికి వచ్చి అక్షింతలు మాత్రం వేస్తాను బావగారు అన్నారమ్మా. నువ్వు ఏమీ అనుకోకుండా అల్లుడి గారితో చెప్పి 2000 వరహాలు సర్దితే ఈ గండం నుండి గట్టెక్కేస్తాను. అదేంటి నాన్న, అంతగా నువ్వు చెప్పాలా? సరస్వతి నా చెల్లెలు, అది నా బాధ్యత. ఆయన రాగానే మాట్లాడతాను. మాటల్లోనే శ్రీపతి వచ్చాడు. దుర్గా తన చెల్లెలు సరస్వతి పెళ్లి గురించి తన తండ్రి మామగారిని 2000 అడగడం, ఆయన నిరాకరించడం అంతా శ్రీపతికి చెప్పి, ఏమండి చూసారా, మీ నాన్నగారు ఊరంతా దానం చేసి మా నాన్న దగ్గరకు వచ్చేసరికి చిల్లిగవ్వలేదన్నారు. ఆ 2000 వరహాలు మీరే ఇచ్చి మా నాన్నకు సాయం చేయండి. మామయ్య గారు, డబ్బుల సంగతి తర్వాత చూద్దాం. నాకు రావాల్సిన డబ్బు అందలేదు. అందితే మీ అమ్మాయితో పంపిస్తాను. దుర్గా తండ్రిని భోజనానికి ఉండమన్నా పని ఉందని విశ్వనాథం ఊరికి బయలుదేరాడు. ఏంటండి మీరు కూడా మామయ్యలా తయారయ్యారు? పెట్టెలో డబ్బుంచుకుని లేదని చెప్పారు. ఓసి పిచ్చి మొఖమా, ఇలా మిత్రులని అయిన వాళ్ళని ఇచ్చుకుంటూ పోతే రేపు మనం అడుక్కు తినాలి. ఇదే విషయం మా నాన్నకు కూడా చెప్పావుగా. తెలిసి అదే తప్పు చేద్దామా? ఒక్క వరహా కూడా బయటికి తీయను. తన మాటలే భర్త తనకు అప్పచెప్పడంతో ఇక ఒక్క వరహా కూడా భర్త ఇవ్వడని దుర్గకి అర్థమైంది. 2 రోజుల తర్వాత దుర్గ పుట్టింటికి వెళ్ళింది. ఏమ్మా, అల్లుడు గారు మీతో డబ్బులు పంపించారా? నన్ను క్షమించండి నాన్న, మీ అల్లుడికి ఇస్తానన్న వాళ్ళు డబ్బు ఇవ్వలేదు. తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాక అబద్ధమాడింది దుర్గ. ఎంతైనా ఆ తండ్రికి కొడుకే కదమ్మా. మీ మాంగారు మీతో వేరుపడక ముందు ఎంతో ఉదారబుద్ధి కలవాడు. అప్పట్లోనే మీ చెల్లెలి పెళ్లి సంగతి చెప్తే ఖర్చులకు 5000 వరహాలు ఇస్తాను బావగారు అని మాట ఇచ్చారు. ఇప్పుడు అడిగితే డబ్బు ప్రస్తాపన తేవద్దని విసుక్కున్నారు. అంత దయాగుణం కలిగిన ఆయన్ని ఎవరో మార్చేసేది. కొంపదీసి మీ ఆయన కాదు కదా? నాన్న నన్ను క్షమించండి, దీనంతటికీ కారణం నేనే. మా మామగారి ధర్మబుద్ధి తెలియక అజ్ఞానంతో ఆయన డబ్బులు వృధా చేస్తున్నారని మీ అల్లుడితో బలవంతంగా వేరే కాపురం పెట్టించాను. అది మనకే ఇంత నష్టం తెస్తుందని ఊహించలేదు. ఆ మాటలకు విశ్వనాథం కూతురి వైపు కోపంగా చూస్తూ, తన దాకా వస్తే గాని తెలియదని పెద్దలు ఊరికి అనలేదు. నేను మీ మామగారు కలిసి మీ ఆయన స్నేహితుడు గోపయ్యను పంపించాము. గోపయ్య చెప్పింది విని చాలా సంతోషించావు.
తీరా మీ చెల్లెలి పెళ్ళికి డబ్బులు లేక ఆగిపోతుందని తెలియగానే బాధపడిపోతున్నావు. మీ మాంగారు ధర్మాత్ముడు, పెళ్ళికి కావలసిన మొత్తం ఎప్పుడో ఇచ్చేశారు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో. దేవుడు లాంటి మీ మామగారిని, తల్లి లాంటి మీ అత్తగారిని నీ తెలివి తక్కువతనంతో దూరం చేసుకోవద్దు. నాన్న, నన్ను క్షమించండి. ఇప్పుడే అత్తయ్య మామయ్య గార్ల కాళ్ళ మీద పడి వేరే కాపురం వద్దు, కలిసుందామని ప్రాధేయపడతాను. ఇప్పటికైనా బుద్ధి వచ్చినందుకు సంతోషం. వెంటనే ఆ పని చెయ్యి. దుర్గా ధనగుప్తుడు రుక్మిణీల దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకుంది. అక్కడే ముసిముసి నవ్వులు నవ్వుతున్న తన భర్తని చూసి ఇందులో తన భర్త పాత్ర కూడా ఉందని, తనని మార్చటానికే మామయ్య గారు ఇలా నాటకమాడారని అర్థం చేసుకుని సిగ్గుతో తలదించుకుంది. చూడమ్మా దుర్గా, నీళ్లు ఒకచోటే ఆగిపోతే మురిగిపోతుంది. దానగుణం అనేది ప్రవహిస్తున్న నది లాంటిది. ప్రవహిస్తుంటే కొత్త నీరు వచ్చి చేరుతుంది. అలాగే మన సంపాదనను కూడా మన దగ్గరే ఉంచకుండా ప్రవహిస్తున్న నదిలాగా పంచితే దేవుడు తిరిగి మనకు ఇస్తాడు. నన్ను క్షమించండి మామయ్య, నా తప్పు తెలుసుకున్నాను. ఇక అందరం కలిసి ఉందాం. ఇప్పుడు ధనగుప్తుడు కొడుకు కోడలతో కలిసి ఆనందంగా జీవిస్తున్నారు. శ్రీపతి ఆపదలో ఉన్న వారికి లేదనకుండా సహాయం చేస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నాడు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.